అందుకని నాకేమనిపిస్తుంది కదా, నా బుర్రలో అసలు నిజంగా మైండ్ ఉందా మట్టి ఉందా అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే 100 కోట్ల స్కామ్ జరిగిన సిసోడియాని 2 సంవత్సరాల నుంచి జైల్లో పెట్టారు. మరి 1,00,000 కోట్ల ఈ గతంలో చేసేదని ఆయన చక్కగా 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఇప్పుడు మరొక 1,00,000 కోట్లు తిన్నాడని ఆయన కూడా ఇక్కడ వీళ్ళు చక్కగా తిరిగేస్తున్నారు. అంటే ఇక తప్పు ఎవరిది, చట్టానిదా మనుషులదా? నిజంగా కనుక ఈ ప్రతిపక్షాలు కానీ ఎవరైనా సరే కోర్టులు కానీ అతను 1,00,000 కోట్లు తిన్నాడు అని నిరూపించగలిగితే వాళ్ళు బయట తిరగలేరు కదా. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు జగన్ మీద చేస్తున్నది ఇది కూడా ఆయన మరో 1,00,000 అంటున్నాడు. ఇది నిజమైతే ఆయన జగన్ తిరగలేడు కదా. ఎందుకంటే ఇలా బురద పూసుకోవటం అనవసరంగా మీరు మీ యొక్క రాజకీయ నాయకుల మీద ప్రజలకు విశ్వాసం కోల్పోతుంది.